అండ్ ఈ జెండా ఉంది కదా, ఇదే లాస్ట్ పాయింట్ ఇండియాకి. అప్ప పేరైతే ఇక్కడ వేపిస్తున్నాను. అండ్ మనదైతే జర్నీ స్టార్ట్ అయింది ఇప్పుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినయ్. అయితే ఇప్పుడు మనం వివేకానంద రాక్ అయితే వెళ్తున్నాము, రాక్ మెమోరియల్కి. అండ్ ఇది వచ్చేసి కన్యాకుమారిలో ఉంది. మనం ఎక్కడికైతే బోట్లో వెళ్ళాలంట, మనం పోదాము. అండ్ ఇప్పుడు ఈ స్ట్రీట్ చూడండి ఎట్లా ఉందో. కొంచెం దీని పక్కనే కొంచెం ఒక 100 మీటర్స్లో లాడ్జ్ ఆ బిల్డింగ్ పక్కన. అండ్ అటు వెళ్తే త్రివేణి సంఘం, అండ్ ఇటు వెళ్తే రాక్ ఏంటది స్వామి వివేకానంద రాక్ మెమోరియల్. అండ్ ఇక్కడంతా షాపింగ్స్ అయితే ఉన్నాయి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి. అన్నీ ఏమన్నా షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ అది హోటల్ సరవణ. అండ్ అక్కడ మనము షిప్పింగ్కి వెళ్ళాలా, ఆ బ్లూ కలర్ బోర్డ్ దగ్గర. ఇక్కడ నేను ఒక టాటూ షాప్లో అయితే ఉన్నాను. పాప పేరైతే ఇక్కడ వేపిస్తున్నాను. చూపిస్తాను, అంతా అయిపోయాక ఇక్కడ చూపిస్తాను. మొత్తానికైతే టాటూ అయితే అయిపోయింది. చాలా మంచిగా వచ్చింది. నాకే ఫుల్ వస్తుంది. ఇది సూపర్గా వేసింది మన బ్రదర్. థ్యాంక్ యూ బ్రో. టాటూ అయితే అయిపోయింది. ప్రజెంట్ మనం షిప్ ఎక్కడికైతే పోతున్నాం. ఇక్కడ నుంచి మనం అయితే వచ్చేసినాం, లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడ నుంచి బోట్ ఎక్కి వివేకానంద మెమోరియల్ స్టాచ్యూ దగ్గర అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి వివేకానంద మెమోరియల్ రాక్ అది అయిపోయినాం లోపలికి. ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ టికెట్ తీసుకోవాలి. 75 రూపీస్ ఒక టికెట్. అండ్ 150 అనే చెప్పిర్రు. నేనైతే ఇక్కడ 75 అనే చూస్తున్నాను. చూద్దాం ఏ టికెట్ అయితే తీసుకుంటామో. ఇక్కడ టికెట్ కౌంటర్ చూస్తుంది కదా, 75 అని రాసి ఉంది. అక్కడ వెళ్ళి లైన్లో నిల్చొని టికెట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ టికెట్ తీసుకున్నాము. అంటే వేరే వాళ్ళ టికెట్ నుంచి మనకైతే ఒక టికెట్ ఇచ్చిర్రు, వేరే వాళ్ళది ఎక్కువ కొట్టిరని. ఇది టికెట్. ఎంత పెద్ద లైన్ ఉంది ఇక్కడ, పెద్ద లైన్ ఉంది. అంటే మన లైన్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. అండ్ మనమైతే ఇప్పుడు వెళ్తున్నాము. లైన్లో నిల్చొని నా ముందు ఒక 100 మెంబర్స్ దాకా ఉన్నారు. లైన్లో నిల్చొని వెళ్ళాలి. ఇది అక్కడ చూస్తారు కదా, అదే వివేకానంద మెమోరియల్ రాక్. అండ్ మనం వెళ్ళే దీన్ని ఏమంటారో తెలియదు, బోట్ అంటారేమో, బోట్ షిప్ ఏమంటారో తెలియదు. దాంట్లో అయితే మనం వెళ్తాం ఇప్పుడు. ఇల్లునైతే చాలా దూరం అయితే నడుచుకుంటూ రావాలా. అదే బాగుంది, చాలా బాగుంది. మనం ఎక్కవలసిన బోట్ కూడా వచ్చేస్తుంది. అండ్ బోట్ చూడండి ఎట్లా ఊగుతుందో. ఇక్కడ పెట్టినాక కూడా అటు ఇటు ఆడ కట్టేసిరు, అయినా కూడా అట్లనే ఊగుతుంది. అది అదే మన బోట్ అయితే వచ్చేసింది. ఇది అందులో అయితే పోవాలా. అక్కడైతే ఒక లైఫ్ జాకెట్ అయితే ఇచ్చారు, బోట్లో అయితే కూర్చున్నాం. పోవాలి ఇక. నడవండి. అండ్ మనదైతే జర్నీ స్టార్ట్ అయింది ఇప్పుడు. సూపర్ ఉంది అసలు. స్టార్ట్ అయింది చూడండి అందరు. ఇది మ్యాండేటరీ అనమాట, ఇది వేసుకోవడం. ఇక్కడ లైఫ్ జాకెట్ వేసుకోవడం మ్యాండేటరీ అందరికి. ఇది ఉంటేనే లోపల రానిచ్చారు.
మొత్తం ఊగుతా ఉంది ఇది. అలలు అయితే ఎక్కువ ఉన్నాయి, ఇది కింద దాకా పోతుంది. మనం అయితే ఇక్కడ వచ్చేసినాం వివేకానంద రాక్ మెమోరియల్. పక్కన లైన్ పోతుంది కదా, అది వచ్చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళేవాళ్ళు. ఇది చాలా పెద్ద లైన్ ఉంది, రిటర్న్ వెళ్ళడానికి 1 గంట సేపు పడుతుండొచ్చు. ఎటు చూసినా సముద్రమే. ఇంకా మనం ఈ రాక్ మెమోరియల్ బ్యాక్ సైడ్ అయితే వచ్చినాం. లోపల అయితే వీడియోగ్రాఫ్స్ నాట్ అలౌడ్ టెంపుల్ లోపల. ఈ రాక్ మెమోరియల్ వచ్చి 1970లో కట్టారు. ఇది ద మెమోరియల్ ఆఫ్ స్వామి వివేకానంద గారు. చాలా బాగుంది ఇక్కడ. ఈ అలలు అయితే ఎంత మీదికి ఎగిరి పడుతున్నాయి, చాలా మీదికి ఎగిరి పడుతున్నాయి. మనము అది వివేకానంద మెమోరియల్ రాక్ పోయి వచ్చాం కదా. ఇప్పుడు మనము త్రివేణి సంఘం అయితే పోతున్నాము. ఆ రూట్లో ఉన్న షాప్స్ ఇవన్నీ మార్కెట్. ఇక్కడ ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చు అందరు. ఇక్కడ నార్మల్గా బొమ్మలు అవన్నీ ఉన్నాయి. నేనైతే ఏం తీసుకుంటలేను. అండ్ అక్కడ వెళ్తే త్రివేణి సంఘం, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ అండ్ ఇండియన్ ఓషన్ 3 కలిసే చోటు అది. అక్కడ వెళ్తున్నా ప్రజెంట్ అయితే. త్రివేణి సంఘంలో స్నానం చేస్తే చాలా మంది పవిత్రం అని భావిస్తారు ఇక్కడ. అండ్ ఇటు కూడా మార్కెట్ ఉంది. అండ్ మనమైతే స్ట్రేట్ వెళ్ళాలా. ఇంకా బొమ్మలు, ఫుడ్ ఐటమ్స్ చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనము త్రివేంద్రం సెంట్రల్ కేరళకి వెళ్ళాలి. ప్రజెంట్ ఇది తమిళనాడులో ఉంది. మనం కేరళకి రేపు మార్నింగ్ శబరి ఎక్స్ప్రెస్ ఉంది మనకి సికింద్రాబాద్కి కేరళ నుంచి. అండ్ ఇప్పుడు ఆ ట్రైన్ ఇది సీజన్ కాబట్టి ఆ ట్రైన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నా, శబరి ఎక్స్ప్రెస్. అండ్ మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసినాము త్రివేణి సంఘంకి. చూడండి అన్నీ ఎంత షాపింగ్ చేసుకోనికి ఉన్నాయో బొమ్మలు. కానీ ఆ పింక్ కలర్ టెడ్డీ బేర్ నా దగ్గర కూడా ఉంది. బాగుంది లొకేషన్ అయితే. అండ్ ఎండ లేదు, ఎండ అస్సలు లేదు. వాన రాత్రి అంతా పెద్ద వాన. ఇక్కడ కన్యాకుమారిలో రాత్రి అంతా పెద్ద వాన పడ్డది. అయితే త్రివేణి సంఘం అయితే చేరుకున్నాము.
ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాము. మనం ఇక్కడే ఉన్నాము. అండ్ ఈ జెండా ఉంది కదా, ఇదే లాస్ట్ పాయింట్ ఇండియాకి ఇక్కడ. అండ్ ఇట్ సైడ్ చూసేదేమో బే ఆఫ్ బెంగాల్, ఈ రైట్ సైడ్ చూసేదేమో అరేబియన్ సీ, అండ్ ఎదురుగా చూసేదేమో ఇండియన్ ఓషన్. ఆ మూడు కలిసే చోటు ఇదే. ఇంకా దీన్నే త్రివేణి సంగం అంటారు. క్లియర్గా మనం అబ్జర్వ్ చేద్దాము, ఇటు నుంచి వాటర్ ఇటు సైడ్ వస్తున్నాయి. అండ్ ఇటు నుంచి చూడండి, ఇప్పుడు ఇటు నుంచి ఇటు వస్తున్నాయి. అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేది ఇది ఇండియన్ ఓషన్. అదో ఈ వివేకానంద రాక్ మెమోరియల్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్లో ఉంది, బంగాళాఖాతం. అసలు సూపర్ ఎక్స్పీరియన్స్ ఇది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ శ్రీ కంచి కామకోటి పీఠం కంచీపురం అని కూడా ఇక్కడ ఉంది. అండ్ ఇదంతా ఇక్కడ డీప్ సీ ఏరియా, ఇక్కడ దిగొద్దు అని కూడా ఇక్కడ రాసి ఉంది. Deep sea area, high tides and rocks, very risk to swim. Your life is very valuable. అయితే ఇంతటితో అయితే ఈ బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. అండ్ తిరిగి నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ మీ అందరికీ నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు, చూస్తున్నందుకు, లైక్ చేస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.